శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన అంటే శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి వినాయకుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో తప్పకుండా వినవలసినటువంటి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మనం వినబోతున్న ఈ కథ సంకటహర చతుర్థి గొప్పదనం తెలియపరిచేటటువంటి కథ ఇది. ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనేటటువంటి వినాయకుని గొప్ప భక్తుడనమాట ఈ ఋషి. ఆ ఋషిని దర్శించి అతని దగ్గర నుండి తిరిగి తన ఇంద్రలోకానికి వెళుతూ ఉంటాడు ఇంద్రుడు. అలా వెళుతూ ఉండగా సూరసేనుడు అనేటటువంటి ఒక రాజు, ఆ రాజు పరిపాలించేటటువంటి ఆ రాజ్యాన్ని దాటేటటువంటి సమయంలో అనేక పాపాలు చేసినటువంటి ఒకానొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విమానంపై దృష్టిని సారిస్తాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుగుకు ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటకొచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంగా చెందుతూ తలగించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి ఆ మహారాజు తన యొక్క ఆనందంలో అవధులు లేకుండా ఇంద్రుని చూసి నమస్కరిస్తాడు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసినటువంటి వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో ఇలా అర్థాంతరంగా ఆగిపోయింది అని చెబుతాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మరలా ఆగిపోయినటువంటి విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని కనుక నాకిస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు ఇంద్రుడు. అలా ఆ రాజుగారి సైనికులందరూ కూడా కలిసి రాజ్యం అంతా కూడా తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక్కరైనా కానీ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనిపించకపోతారా అని అంతా అన్వేషిస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అలా వారికి ఎవ్వరూ దొరకలేదు. అయితే అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించినటువంటి ఆ స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపిస్తుంది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని తమరెందుకు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు అంటూ వారిని ప్రశ్నిస్తారు. దానికి వారిలో ఒక గణేష దూత ఈ విధంగా సమాధానమిస్తారు. నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తనకు తెలియకుండానే ఆమె ఏమీ భుజించలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. తర్వాత రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెబుతాడు. అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ యొక్క వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెబుతాడు ఆ గణేశదూత. గణేశదూతనప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడతారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని చెప్పి అలా చేయడం వలన ఇంద్రుని యొక్క విమానం ఆగిపోయింది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క పుణ్యఫలం అంతా కూడా మాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది, ఇంద్రుడు వెళ్ళిపోతాడు అని చెప్పి ఎంతో వినయంగా తెలియజేస్తారు. అయితే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష దూత మాత్రం అంగీకరించనే లేదు. ఆమె దేహం నుండి వీచినటువంటి గాలి ఆ విమానం ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ఆగిపోయినటువంటి చోటకు చేరి విస్ఫోటనం కలిగిస్తుంది. మృతదేహం పుణ్యఫలం పొందింది కాబట్టి ఆ యొక్క దేహాన్ని తాకినటువంటి గాలి సైతం పుణ్యం పొందుతుంది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ విధంగా ఈ యొక్క కథ సంకష్టహర చతుర్థి, అలాగే ఆ సంకష్టహర చతుర్థి నాడు ఆ స్త్రీ ఆచరించినటువంటి ఆమె యొక్క పుణ్యఫలాన్ని గణేష దూతలు గణేష లోకానికి తీసుకొని వెళతారు కాబట్టి అంత అద్భుతమైనటువంటి వ్రత సంబంధితమైనటువంటి ఈ కథ వలన, అలాగే ఈ వ్రతాచరణం వలన అంతే పుణ్యఫలం దక్కుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ యొక్క వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారెవరైనా సరే గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన
ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇక స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి తెలియజేసేటటువంటి మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం. ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు సుఖంగా కూర్చొని ఆవులిస్తాడు. ఆ యొక్క ఆవులింత నుండి భయంకరమైనటువంటి రూపంతో ఒక పురుషుడు పుడతాడు. ఆశ్చర్యపడినటువంటి బ్రహ్మదేవుడు తన ముఖం నుండి పుట్టినందున అతనికి సింధూరుడు అని పేరు పెడతాడు. స్వేచ్ఛగా తిరుగునట్లు ముల్లోకాలలో జయం తప్ప అపజయం కలగకుండా ఉండేలా అతన్ని ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలను అతనికి అనుగ్రహిస్తాడు. అలా పుత్ర వ్యామోహం బాగా పొంగిరాగా అతను ఎవరినైనా బంధిస్తే బంధితుడు భస్మమయ్యే విధంగా వరం ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఇక సింధూరుడు ఏమాత్రం కష్టపడకుండా అనాయాసంగా అనాయచితంగా శక్తిని వరాలను శస్త్రాస్త్రాలను పొందేసరికి అతనిక మదమత్తుడై గర్వం ఎక్కువైపోయి తామస ప్రవృత్తి గలవాడవుతాడు. తండ్రి అని కూడా చూడకుండా ఆ యొక్క వర ప్రభావమున తండ్రి మీదే ప్రయోగించదలిచి బ్రహ్మను తన చేతులతో బంధించబోతాడు. భయపడినటువంటి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళతాడు. అది తెలిసి సింధూరుడు అక్కడికి వెళ్ళి విష్ణువుతో యుద్ధం చేయబోగా విష్ణువు మాయమాటలతో అతన్ని కైలాసానికి పంపిస్తాడు. కైలాసంలో పరమేశ్వరుడు తపస్సమాధిలో ఉంటాడు. సింధూరుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని మోహంతో ఆ తల్లి జడకొప్పు పట్టుకొని రసాతలానికి ఈడ్చుకొని వెళుతూ ఉండగా పార్వతీదేవి దుఃఖించసాగింది. అక్కడ ప్రమదగణమంతా వెళ్ళి పరమేశ్వరుని వేడుకోగా ఆయన సమాధి నుండి లేచి ఆ యొక్క ఘోర దృశ్యాన్ని చూసి క్షోద్రతామాక్షుడై తరువాత సింధూరునిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. పరమేశ్వరుని యొక్క శక్తి ముందు సింధూరుని శక్తి సన్నగిలిపోతుంది. ప్రాణభయంతో పార్వతీదేవిని వదిలిపెడతాడు. అప్పుడు పార్వతీదేవి చతుర్భుజాలతో సర్వాయుధాలతో సకలార్థ సాధకుడైనటువంటి పాము ఉదరం వంటి ఉదరం కలవాడైనటువంటి సింహవాహనుడైనటువంటి వినాయకుడిని స్మరించగా ఆ వినాయకుడు అప్పుడు అవతరిస్తాడు. వినాయకుడు పార్వతీదేవితో నేను సింధూరుణ్ణి సంహరించుటకై నీకు కుమారునిగా అవతరిస్తానని చెబుతాడు. ఆ తరువాత గౌరీ తిథి అయినటువంటి తదియనాడు పార్వతీదేవి గర్భమును ప్రవేశిస్తాడు. ఆ గర్భం దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరులు విహారార్థమై వింధ్యాపర్వ ప్రాంతాలకు వెళతారు. అప్పుడు సింధూరుడు ఋషుల ఆశ్రమాలు చెట్లు చెరువులు పాడు చేస్తూ త్రిమూర్తులను గట్టిపోచవలే చూస్తూ అహంకారంతో తిరుగుతూ ఉండగా అశరీరవాణి పార్వతీదేవి యొక్క గర్భం నిన్ను తప్పకుండా చంపేస్తుంది అని చెప్పి పలుకుతుంది. ఆ మాటలు విన్నటువంటి సింధూరుడు కోపంతో రెచ్చిపోయి వింధ్యాటవికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూస్తాడు. మాయతో వాయు రూపంలో తెలియకుండా పార్వతీదేవి గర్భాన్ని ప్రవేశించి గోళ్లతో ఆ గర్భంలోని శిశువు తలను తుంచి బయట వింధ్యాపర్వతం మీద పడవేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సింధూరుడు. ఇదంతా తెలియనటువంటి పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి చేరుకుంటారు. అప్పుడు పార్వతీదేవి నిండు చూలాలవుతుంది. ప్రసవానికి ముందు ఆమెకు సింహవాహనుడైనటువంటి వినాయకుడు కనపడి దుష్ట శిక్షణకు మాతృశూశ్రణకు తాను అవతరించబోతున్నట్లుగా చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి ప్రసవిస్తుంది. పిల్లవాడు పుడతాడు. కానీ ఆ పిల్లవాడికి మాత్రం శిరస్సు ఉండదు. పార్వతీదేవికి భయం శోకం ముంచుకొస్తాయి. ఆ వార్త నందీశ్వరుని ద్వారా అంతా పాకిపోతుంది. దేవతలందరూ గుమిగూడతారు. అప్పుడు తటాలున పరమేశ్వరునికి గజాసుర సంహారం అతనికి ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తాయి. వెనువెంటనే గజాసుర మస్తకం తెచ్చి ఆ యొక్క శిశువు మొండెమునకు శ్రీహరి అతికిస్తాడు. అప్పటి నుండి వినాయకుడు గజాననుడయ్యాడు. ఈ వార్తను నారదుడు సింధూరుని వద్దకు మోసుకొని వెళ్ళి చెప్పగానే సింధూరుడు మండిపడి మూర్ఛపోయి ఆ పిల్లవానిని చంపేందుకు వెళతాడు. 4 చేతులతో 4 ఆయుధాలను కలిగి సింహవాహనంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ పసికందును చూసి ఆశ్చర్యపడి జాలిపడి ముక్కుపచ్చలారనటువంటి పిల్లవాడివి, నీవా నన్ను చంపేది? ముందు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకో అని అంటాడు సింధూరుడు. అప్పుడు ఆ పసిబాలుని రూపంలో ఉన్న వినాయకుడు అత్యంత స్వల్పమైనటువంటి దీపం మొత్తం చీకటిని నశింపచేస్తుంది కదా సింధూరా, ఒక చిన్న అంకుశానికి పెద్ద మదగజం లొంగుతుంది కదా, అలాగే అలమందోమతులు నశించక తప్పదు అని తన యొక్క నిజమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ రూపాన్ని దర్శించి కూడా సింధూరుడు ఏమాత్రం చలించకపోవడంతో అజ్ఞానాంధకారంలో మునిగిపోయి క్రోధావేశంతో తలపడి యుద్ధంలో వినాయకుని చేతిలో మరణిస్తాడు సింధూరుడు. వాహనమైనటువంటి సింహం
సింధూరుని యొక్క రథవాహనములపైన అశ్వాదులను అలాగే తొడముట్టించేసి వారందరినీ కూడా చంపేస్తుంది. అప్పుడు బ్రహ్మాదులందరూ కూడా వినాయకుడిని స్తుతించి పూజించి సత్కరించి కానుకలతో స్వామిని ముంచెత్తుతారు. ఇది సింహవాహనారూఢుడైనటువంటి వినాయకుని యొక్క కథ. ఇక వినాయకుని చేతుల మీదుగా గోకర్ణంలో ఉన్నటువంటి శివలింగం ఏ విధంగా స్థాపింపబడిందో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి ప్రతినిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు. అతను అక్కడికి వెళ్ళి తన యొక్క శక్తినంతా కూడా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు. అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది. లోకాలన్నీ కూడా అకాలమైనటువంటి ఆ ప్రళయంలో నశిస్తాయని చెప్పి తలచి అట్టి ఆపదను నివారించమని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ప్రార్థిస్తాడు. కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తుతాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేస్తాడు. మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు అతనిని వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మయే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం అంటూ ఉండదు. ఇక ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళదామని చెప్పి ఇక్కడకు వచ్చాను. పరమేశ్వర, నీవు కనుక నాకు ఏదైనా వరాన్ని ఇయ్యాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో పాటుగా లంకకు తీసుకుని వెళ్లే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుడు, రావణ, ఈ కైలాస పర్వతంతో నువ్వేం సాధిస్తావు? దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాను. దీనివలన నీవు నా అంతటి వాడివవుతావు. నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు. దాన్ని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరుతాడు. అదంతా చూసినటువంటి నారదుడు ఈ వృత్తాంతం అంతా కూడా చూసి బ్రహ్మకు విష్ణువుకు విన్నవిస్తాడు. ఆ ముగ్గురు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి, ఎంత పనిచేశావు? రావణుడికి ఎందుకు ఆత్మలింగాన్ని ఇచ్చావు? సర్వ ప్రాణకోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోతారు. అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను అని చెప్పి చెబుతాడు. వాడు ఇప్పటికింకా కూడా లంకకు చేరి ఉండడు. ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అని చెప్పి శ్రీ మహావిష్ణువుకు చెబుతాడు. అది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని చెప్పి నారదుణ్ణి, గణపతిని ప్రేరేపిస్తాడు. అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు వెళ్ళి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు వెళుతున్నాను అంటూ ఆ ఆత్మలింగాన్ని చూపిస్తాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైనటువంటి ఒక జంతువు అడవి దున్నలన్నిటినీ కూడా చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది. సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోతాడు నారదుడు. అప్పుడు రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు అంత తీరిక లేదు. తొందరగా నేను వెళ్ళాలి, అటు తప్పుకో అని అంటాడు. ఇక రావణ, సంధ్యా సమయం దాటిపోతుంది కదా, మరి నువ్వెలా వెళతావు అని అక్కడే కూర్చుంటాడు నారదుడు. అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడకు వస్తాడు. అతన్ని చూసి రావణుడు, నీవెవరవు? ఎవరి పిల్లవాడవు? ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి గణపతి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వు, నిన్ను చూస్తుంటేనే అమ్మో నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు ఇదిగో నా చేతిలో ఉన్న ఈ శివలింగాన్ని నీవు పట్టుకోవాలి. నాకు కనుక ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను.
నీకిష్టమైతే నువ్వు చక్కగా అక్కడే ఉండి హాయిగా ఆడుకోవచ్చు. హాయిగా అక్కడే ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ వటువు, అమ్మో! ఇంత బరువైనటువంటి ఈ శివలింగాన్ని నేను అంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబూ అని అంటాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు. అయితే అతను వెళ్ళగానే ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి మన గణపతి, రావణా! దీనిని కనుక నేను ఎప్పుడైతే మోయలేకపోతానో అప్పుడు నేను ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను. అప్పుడు కనుక నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అంటాడు. ఇక రావణుడు అలా పక్కకు వెళ్ళిందే తడువుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేస్తాడు. ఆ తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలింప చూస్తాడు. అయితే భూమి మొత్తం కంపించిందే కానీ ఆ లింగం మాత్రం కొంచెమైనా అక్కడి నుండి కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరొచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు కూడా వచ్చింది. దానినే భూకైలాసం అని కూడా అంటారు. అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరికి పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి వారి అభీష్టాలను పొందారు. మరి అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇక వేరొకటి ఎక్కడా ఉండదు. గోకర్ణ క్షేత్ర మహిమ ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. ఇప్పుడు గణేష పురాణంలోని ఈ కథ గురించి తెలుసుకుందాం. విదర్భ దేశాన్ని ఏలే మహారాజు భీముడు. ఆయన ధర్మపత్ని చారుహాసిని. ఆమెతో కూడి రాజ్యాన్ని ధర్మం తప్పకుండా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా పరిపాలిస్తూ ఉండేవాడు ఈ యొక్క భీమ మహారాజు. కానీ ఆయనకు సంతానం లేదు. ఎన్నో పూజలు, వ్రతాలు, హోమాలు చేశాడు. సంతానం లేదనేటటువంటి బాధతో దిగులు చెంది రాజ్యాన్ని తన మంత్రులైనటువంటి మనోరంజనుడు, సుమంతుడనేటటువంటి తన యొక్క మంత్రులను పిలిచి రాజ్య భారాన్ని అప్పగించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు తీసుకొని అరణ్యాలకు భార్యతో సమేతంగా బయలుదేరుతాడు. ఆయన వెంట పరివారం రాగా అరణ్యంలోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను వెళ్ళిపోమని చూతాడు. ఆ తరువాత ఇంకా చాలా దూరం నడిచిన తర్వాత అల్లంత దూరాన ఉన్నటువంటి ఒక సరోవరాన్ని చూస్తాడు. ఆ రమ్యమైనటువంటి సరోవరం ప్రకృతి సోయగాలను పరిమళిస్తూ ఎంతో నయనానందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సరోవరం సమీపంన ఒక ఋషి ఆశ్రమం ఉండడం చూస్తాడు. రాజదంపతులు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి దర్భాసనం పైన దివ్య తేజస్సుతో ఆసీనుడై ఉన్నటువంటి ఆ మహర్షి శిష్యులకు వేద విద్యను చేస్తూ ఉండగా చూసి కాళ్లకు నమస్కరిస్తారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసినటువంటి ఆ మహర్షి త్రికాలజ్ఞుడు. అలాగే సర్వజ్ఞుడు కాబట్టి అన్నీ తెలిసినప్పటికైనా ఏమీ తెలియనివాడిలా రాజుని ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. శుభమస్తు, సద్గుణ సంపన్నుడైనటువంటి పుత్రుడు నీకు చిరకాలంలో కలవగలరు అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇంతకు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నీ పేరేమిటి? నీ వివరాలు మాకు తెలియజేయి. నీ నివాసం ఎక్కడా? ఎందుకిలా అరణ్యంలో సంచరిస్తున్నారు? ముందు ఈ విషయం గురించి చెప్పండి. నీకెలాంటి బాధలైనా, పాపనాశనమైనా తప్పక మార్గం చెబుతానంటాడు ఆ యొక్క మహర్షి మందహాసం చేస్తూ. దానికి సమాధానంగా భీమ మహారాజు తన యొక్క వృత్తాంతమంతా కూడా ఈ విధంగా చెబుతున్నాడు. ఓ మునిమహోత్తమా, విదర్భ దేశంలో కౌండిన్య నగరాన్ని పరిపాలించేటటువంటి ప్రభు అయినటువంటి భీముడను నేను. నా యొక్క భార్య పేరు హాసిని. పుత్ర సంతానం కొరకు ఎన్ని వ్రతాలు, యాగాలు చేసినా ఆమె కడుపు పండలేదు. పూర్వజన్మలో ఏమైనా పాపాలు చేసి ఉంటావేమో, అందుకే మా ఇంట పాపాయి జన్మించలేదు. ఆ చింత మమ్మల్ని ఇంకా కృంగదీస్తుంది. అందుకని రాజ్యాన్ని విడిచి అరణ్యంలోకి వచ్చాము. అలా అరణ్యంలో తిరుగుతూ మీ ఆశ్రమం చూసి ఇలా వచ్చాము. మాకు మహామహిమాన్వితమైనటువంటి మహర్షి దర్శనం భాగ్యం కలిగింది. అంతటి దివ్య మహోన్నతములైనటువంటి మహర్షి యొక్క దీవెనలు అనంత ఫలప్రదం. వారి అమోఘ ఆశీస్సులు తప్పకుండా ఫలిస్తాయి. స్వామి, నా పూర్వజన్మ వృత్తాంతమేమిటి? అలాగే నా పూర్వజన్మ దుష్కర్మలు ఏమిటి? దానికి పరిహారాలేమిటి? ఓ కరుణాసింధు, సర్వజ్ఞులైనటువంటి మీరు, త్రికాలదర్శిని అయినటువంటి మీరు మాయందు దయతలచి వాటికి ప్రాయశ్చిత్తాలు తెలియజేసి మమ్మల్ని కృతార్థుని చేయండి అంటూ ప్రాధేయపడతారు. అప్పుడు ఆ యొక్క భీముని మాటలకు ఆ మహర్షి ఈ విధంగా బదులు పలుకుతాడు. ఓ రాజా, నీవు పూర్వజన్మలో ధనగర్వము, ఐశ్వర్య గర్వంచే
తరతరాలుగా వస్తున్న మీ వంశంలోని కులదేవత అయినటువంటి వినాయక స్వామి వారిని పూజ చేయడం మర్చిపోయావు. మీ కులధర్మాన్ని నీవు విడిచిపెట్టావు. మీ పెద్దలు మాత్రం సదాచారులై వేదశాస్త్ర పురాణాల్లో చెప్పబడిన విధంగా ధర్మాలన్నీ చక్కగా తెలుసుకుని ఆచరించారు. వారు శ్రద్ధాభక్తులతో గజాననుని నిత్యం ఆరాధించేవారు. అటువంటి వంశంలో పుట్టినటువంటి నీవు సత్ప్రవర్తనను కలిగినటువంటి సాంప్రదాయాన్ని వదిలిపెట్టావు. నీవు ఈ జన్మలో సంతాన విహీనుడవయ్యావు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీకు 7 తరాలకు ముందు మీ వంశంలో వల్లభుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. అతను సౌందర్యవంతుడు, సద్గుణవంతుడు, ధనవంతుడు. అతనికి చాలా కాలం వరకు ఒక శిశువు జన్మించాడు. ఆ పిల్లవాడికి పుట్టుగుడ్డి, మూగ చెవిటి, శరీరంలో ప్రాణాలతోనూ దుర్గంధ భూయిష్టమై ఉండేది. మరగుజ్జులా ఉన్నటువంటి ఆ వికృత శిశువును చూసి అతని తల్లి అయినటువంటి కమల యొక్క దుఃఖానికి అంతే లేకుండా పోతుంది. ఇలాంటి పిల్లవాడు ఉండడం కన్నా గొడ్రాలిగా ఉండడమే మేలనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. నాకెందుకు ఇలా చేశావు దైవమా, ఈ పిల్లవాడికి చావైనా రాదే అని గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ఉంటుంది. తన భార్య కమల యొక్క రోదన విని సూతికా గృహం వద్దకు పరిగెత్తుకొచ్చినటువంటి తన భర్త అయినటువంటి మహారాజు వల్లభుడు ఆమెను ఇలా ఓదార్చాడు. ఓ దేవి, నువ్వు బాధపడవద్దు, దుఃఖించవద్దు. కష్టాలైనా సుఖాలైనా వారి వారి కర్మలను బట్టి వస్తాయి. మనిషి యొక్క భవిష్యత్ అంతా మన గతంలో సంపాదించుకున్నటువంటి సుకర్మలు దుష్కర్మల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓ ప్రియా, మన పుత్రుడు గురించి దుఃఖించవద్దు. వీడి దుష్కర్మల ఫలితం పూర్తి కాగానే వీడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో సుపూర్ణుడు కాగలడు. ఈ యొక్క దుష్కర్మల ఫలితం నివారణకై మనము దేవతా పూజలు చేద్దాం, తీర్థయాత్రలు చేద్దాం. అయితే చేయవలసినటువంటి మంత్రానుష్ఠానం, వాడవలసినటువంటి ఔషధాలను కూడా వాడదాం. మన ప్రయత్నం శక్తివంచన లేకుండా చేద్దాం. కాబట్టి ఓ దేవి, ఈ శిశువుకి చేయవలసినటువంటి కర్మలన్నీ చెయ్యి. ఇలా భర్త చేత ఊరడింపబడినటువంటి ఆ రాణి దుఃఖాన్ని అణుచుకుంది. ఇష్టసకులతో కూడి ఆ బాలుడికి స్నానాలు చేయించింది. తర్వాత శుభ్రపరిచి ఆ శిశువు జాతక ప్రకారం చేయవలసినటువంటి జాతక కర్మను నిర్వర్తించింది. బ్రాహ్మణులందరికీ విరివిరిగా దాన ధర్మాలిచ్చి పూజించి వారి నుండి ఆశీస్సులు పొందారు. ఆ పిల్లవాడికి దక్షుడు అని నామకరణం చేశారు. దక్షుడు పెరిగి పెద్దవాడవుతుంటాడు. కానీ ఎన్ని ఔషధాలు ఉపయోగించినా, ఎన్ని జపమంత్ర ప్రయోగాలు చేసినా తన కుమారుని యొక్క రోగ నివృత్తి మాత్రం కాలేదు. కుమారుని బాధ నివారణకై వల్లభుడు తానే స్వయంగా 12 సంవత్సరాల దీక్ష వహించి కఠినమైనటువంటి తపస్సు చేశాడు. అయినా ఫలితం కనిపించలేదు. ఇక వల్లభునికి జీవితం మీద విరక్తి కలిగింది. చివరికి తన భార్యాపుత్రులపై ఎక్కడ లేనటువంటి కోపం కలిగి, మీ ముఖం కూడా నాకు చూపించకండి అని చెప్పి భార్యాభర్తలను భవనం నుండి వెళ్లగొట్టాడు. అలా భర్త చేత తిరస్కరింపబడినటువంటి కమల పుత్రుని తీసుకుని దుఃఖిస్తూ వెళ్ళసాగింది. తరువాత కుమారుని వీపుకు కట్టుకొని అడవి మార్గం గుండా వేరొక గ్రామానికి వెళ్ళింది. ఆకలి దప్పికలకు రుషించి ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి భిక్షాటన చేస్తూ బయలుదేరింది. మార్గ మధ్యంలో దొంగలు ఆమె ఆభరణాలను, ఆమె దగ్గర చీనాంబరాలను కూడా దొంగిలించుకున్నారు. ఆమె భిక్షాటనకు వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో దేవాలయంలో తన కుమారుని ఉంచి భిక్షాటనకు వెళ్ళొచ్చి తన కుమారుల యొక్క ఆకలి దప్పికలను తీర్చేది. అలా ఒక్కొక్కసారి తనతో పాటు కుమారుని కూడా తీసుకుని వెళ్ళి భిక్షాటన చేసేది. అలా ఒకనాడు తన కుమారునితో కలిసి భిక్షాటన చేస్తూ ఉండగా ఒక వినాయకుడి భక్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు తటస్థపడ్డాడు. అతనిపై నుండి వీచినటువంటి గాలి తన పుత్రునికి సోకగానే వికృత రూపం పోయి అందమైనటువంటి సుందర రూపం వచ్చింది. అంతేకాదు, చెవులకు శబ్దగ్రహతత్వం వచ్చింది. కళ్ళు చూస్తున్నాయి. మోగబోయినటువంటి నోరు మాట్లాడింది. మధురంగా మాట్లాడే తన కుమారుని చూసి సంతోషం పట్లేక ఆనంద బాష్పాలు కార్చింది కమల. తన పుత్రుని తనివితీరా ముద్దాడింది. బ్రాహ్మణ పురుషోత్తమునికి నమస్కరించింది. మనసులో దేవతలందరికీ నమస్కారాలు పెట్టింది. అతని యొక్క మహత్యాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఎన్నో దండాలు పెట్టింది. వారికి హోమాలకు, ఔషధాలకు లొంగనటువంటి ఆ విచిత్రమైనటువంటి అనారోగ్యం బ్రాహ్మణ్ నుండి సోకినటువంటి గాలి పటాపంచలు చేసింది. ఆ మహనీయుని యొక్క మహత్తును నేనేమని పొగడగలను అని అనుకుంటూ తన యొక్క తనయుణ్ణి అక్కున చేర్చుకొని మరలా మరలా ముద్దాడుతూ ఆనంద పరవశురాలయ్యింది కమల. మరునాడే యథావిధిగా భిక్షాటనకు వెళ్ళిన కమలకు ఎంతో ఆనందమైనటువంటి ఆహ్వానంతో పాటు రుచికరమైనటువంటి భోజనం కూడా లభించింది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు నానా రకాల పిండి వంటలతో ఆ తల్లి కొడుకులు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజాదరణ పూర్వకంగా ఆహారం పొందుతూ ఉంటారు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక పురజనుడు దక్షుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు అడుగుతాడు. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి తన తల్లిని అడిగి తన తండ్రి గురించి, తన నగరం గురించి వివరాలు తెలుసుకుని తిరిగి పురజనులతో ఇలా చెప్పాడు. తండ్రి పూర్వాపరాలను తల్లి కమలాదేవిని అడిగి పురజనులతో దక్షుడు ఈ విధంగా చెబుతాడు. కర్కాటక దేశంలో భానునగరానికి మహారాజు వల్లభుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, కీర్తిమంతుడు. ఆయనే నా తండ్రి. మేము క్షత్రియులం. ఈమె మా కన్న తల్లి. వల్లభుని ధర్మపత్ని కమల. నా పేరు దక్షుడు. నేను పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి, అష్టవక్రాలతో పుట్టాను.
బాధపడుతున్న నా తల్లికి నా తండ్రి ఓదార్చి 12 సంవత్సరాలు భరించాడు. నా ఆరోగ్యం కోసం అనేక విధాలుగా ప్రయత్నించాడు. చివరికి కోపంతో మమ్మల్ని ముఖం చూపించవద్దని చెప్పి నగరం నుండి వెళ్లగొట్టాడు. మేము గ్రామాలు తిరుగుతూ ఆకలితో అలమటిస్తూ మా సంపదంతా పోగొట్టుకుని ఈ ఊరికి చేరుకున్నాం. ఇక్కడికి రాగానే ఒక మహానుభావుడు పురుషోత్తముడైనటువంటి ఆయన శరీరం నుండి వీచిన గాలి నన్ను తాకడం వలన నేను పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. ఈ దివ్య దేహం ఆయన ప్రసాదమే అని దక్షుడు తన యొక్క వృత్తాంతమంతా కూడా ఆ గ్రామస్తులకు చెప్పగా వాళ్ళు విని బాధపడి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తరువాత తల్లి కొడుకులిద్దరూ ఆ మహోన్నతముడైనటువంటి బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఈ శుభాలకు కారణమైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనను తెలపమని చెప్పి అడుగుతారు. ఆ బ్రాహ్మణుడు వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. వారు ఆ దివ్య పురుషుని వద్ద నుండి గణేష మంత్రాన్ని స్వీకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో వారిద్దరూ నిరాహారులై గణేషుని యొక్క అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ శరీరాన్ని చిక్కి శల్యమవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా గణేషుని యొక్క పాదాలను స్మరిస్తూ జపం చేయసాగారు. ఆ తరువాత గణేశుడు వారి యొక్క భక్తికి సంతోషపరుడై వారిని అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు. ఆ గజాననమూర్తి దివ్యమంగళ స్వరూపుడై పెద్ద శరీరంతోనూ ఏనుగు ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగి ఆ ప్రకాశంతో ఎర్రటి వస్త్రాలు దాల్చి ఉన్నాడు. బంగారు భుజకీర్తులను బాహులను ధరించి శిరస్సుపైన రత్నమణి ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని తగదగా అలంకరించి ఉండగా స్వామివారికి దర్శనమిస్తారు. మీ తపోనిష్టకు సంతోషించాను. మీ మనోభీష్టం తప్పక నెరవేరుస్తాను. ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క ఋషి భీముడితో ఈ విధంగా చెప్తున్నాడు. అలా ప్రత్యక్షమైనటువంటి గజానుని యొక్క చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తనయుడు ఇలా స్తుతించారు. ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వపుణ్యం ఈ రోజుకు ఫలించింది. 2 రకాలుగా మేము మహత్తర స్వరూపాన్ని చూశాం. ఒకటి వినాయకుణ్ణి, రెండవది బ్రాహ్మణ రూపాన్ని. మా జన్మ సఫలం అయిపోయిందనుకోండి. ఓ దేవా, నీవు కారణములకే కారణమైన వాడివి, వేదాలకు సైతం కారణభూతుడమైనటువంటి వాడివి. సర్వయోగి శ్రేష్ఠులకు జ్ఞానంతో చేరవలసినటువంటి గమ్యం నీవే స్వామి. అంతర్భక్తిలో బాహ్యభక్తిలో యావత్తు సాక్షిభూతుడవు. కాబట్టి త్రిమూర్తి ఆత్మకుడవు, సృష్టికర్తమైనటువంటి బ్రహ్మవు, పాలన చేసే విష్ణువు, ప్రళయ సంహారకుడైనటువంటి రుద్రమూర్తులు కూడా నీవే స్వామి అంటూ స్వామిని స్తుతిస్తారు. గణేశుడు వారికి అభయమిచ్చి మీకేం వరాలు కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా నా భక్తుడు ఇస్తాడు. నేను ఇస్తే నా భక్తుణ్ణి చిన్నగుచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి సందర్శించండి అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతాడు. బాలుడైనటువంటి దక్షునికి గణేశుడు కనిపించకపోయేసరికి దిక్కుతోచలేదు. ఎంతో బాధతో బెంగతో చింతపడి దారిన పోయే వాళ్ళందరినీ అడుగుతాడు. నా గణేశుడేడి? నా గణేశుడు కనిపించాడా? మీకేమైనా ఎదురయ్యాడా? అంటూ మాటిమాటికి కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. చివరికి చెట్లు చేమలతో కనిపించే వారందరినీ అడుగుతూ ఉంటాడు. ఆ బాధను తట్టుకోలేక మూర్ఛపోతాడు. అంతలో దైవకృప వలన ఒక అద్భుతమైనటువంటి కల వస్తుంది. అందులో ప్రకాశవంతంగా సుందరవదనంతో బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఎదుట నిలబడి నీకు కావలసినటువంటి వరాలను నేను ఇస్తాను అని చెప్పి, నీకు గణేశుడు ఏ ఏ వరాలు ఇస్తానన్నాడో అవన్నీ నేను నీకు ప్రసాదిస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అతనికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆ బ్రాహ్మణుడు కనిపించాడు. అతనే ముద్గలుడనేటటువంటి బ్రాహ్మణోత్తముడు. అతన్ని ముద్దుగలుని యొక్క ఆశ్రమానికి దారిని చూపమని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరేనని నా వెంట రమ్మని అంటాడు. అతన్ని అనుసరించి దక్షుడు మెల్లగా వెళుతూ ఉండగా అతనికి ముద్గలుని యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. గజానుని యొక్క భక్తులలో శ్రేష్టమైన వాడు ముద్గలుడు. అతను అనేక మంది శిష్యులచే ఆశ్రయించబడి అన్ని జీవుల పట్ల కరుణ ఉట్టిపడుతున్నటువంటి అభయహస్తాన్ని చూశాడు. వేదాంగాలలో దిట్టై సర్వశాస్త్రాలలో పండితుడై యోగంలో అనేక సిద్ధులను తనకు ఆభరణాలుగా ధరించిన వాడైనటువంటి ముద్గల ఆశ్రమం చక్కగా ఉంటుంది. ముద్గల ఆశ్రమంలో ఉన్నటువంటి చక్కగా రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి స్వర్ణ వినాయకుణ్ణి ఆ మహాముని అర్చిస్తూ ఉంటాడు. ఇక ఆయన దేవతా పూజలో నిమగ్నుడై ఉన్నటువంటి అతన్ని చూసి దక్షుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ మహాముని చూసేసరికి దక్షునికి తనకు తెలియకుండానే 2 కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాసాగుతాయి. చేతులు జోడించి భక్తితో ఆ మహర్షి వంక చూస్తుంటాడు. అప్పుడు గణేశుని యొక్క పరమ భక్తుడైనటువంటి ఆ మహర్షి దక్షుని ఆప్యాయంగా లేవనెత్తి, నాయనా, నీవెవరవు? ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావు? నీ దుఃఖానికి కారణమేమిటి? ఎలాంటి బాధైనా నాకు చెప్పు. నేను నీ బాధను భయాన్ని నివారిస్తాను. ఆందోళన పడవద్దు అని చెబుతాడు. అప్పుడు ఆ మహర్షి మాటలకు ధైర్యం చెందినవాడై ప్రశాంత చిత్తంతో కమలాస్తుతుడైనటువంటి దక్షుడు ఇలా బదులిస్తాడు. మహాత్మా,
అంటూ తన యొక్క వృత్తాంతమంతా కూడా తెలియజేసి, మీ నుండి వచ్చినటువంటి ఆ గాలి నన్ను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుని చేసింది. అటువంటి మహనీయుని యొక్క దర్శన భాగ్యం చేసుకోవాలని సంకల్పంతో అన్వేషిస్తూ ఉండగా మాకు గణేశుడు దర్శనమిచ్చాడు. ఆ దివ్య మంగళమూర్తి నుండి మా తల్లి కమల కోరినటువంటి వరాలను పొందింది. కానీ ఆ గజాననుడు తాను ఇవ్వక ఆ వరాలన్నీ కూడా నా శిష్యుడైనటువంటి ముద్గల మహర్షి నుండి పొందమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి అదృశ్యమయ్యాడు. దాంతో మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ ఆశ్రమాన్ని చేరుకున్నామంటూ తన యొక్క వృత్తాంతమంతా కూడా వివరంగా చెబుతాడు. అలా గణేశుని రూపాన్ని దర్శించిన తరువాత ఒక బ్రాహ్మణుని రూపం ప్రత్యక్షమైంది. అది మీరే కదా అని అనగా గణేశుడు 2 రూపాల్లో కనిపించాడు. మిమ్మల్ని దర్శనం చేసుకుంటే గణేశుని దర్శనం చేసుకున్నట్లే. అలా మీ గురించి వెతుకుతూ వెతుకుతూ గణేశుడు అదృశ్యమైనందుకు బాధపడుతూ మీ ఆశ్రమానికి చేరుకున్నామని చెబుతాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వీడియోలో తర్వాత జరిగినటువంటి సంఘటన గురించి తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.